భారతదేశం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ ఈ దేశానికి లేదు. ఈ దేశం యొక్క ఆలోచన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ స్వయం ప్రతిపత్తిని ఎవరొచ్చినా మన మీద వస్తే మాత్రం మనం గట్టిగా ఉంటాం. తీవ్రవాదం గాని ఉగ్రవాదం గాని ప్రజల్ని బాధ పెట్టే ఎలాంటి సమస్యలను కూడా మనం ఎప్పుడూ ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చూశాను. ఒకే మాట మీద ఉన్నారు. అందరం కూడా ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా అందరం కూడా భారతదేశం కోసం పనిచేస్తామని ముక్త కంఠతో చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఎన్నో సంవత్సరాలుగా చూశాను. ఇక్కడ ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక అభిప్రాయంతో సిద్ధాంతాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ రాష్ట్ర భవిష్యత్తు వచ్చినప్పుడు, దేశ భవిష్యత్తు వచ్చినప్పుడు ఎప్పుడూ వెనకాడిన సందర్భాలు లేవు. రెండోది, మత విద్వేషాలు కూడా లేనటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.